అందుకే నేనే ఇస్తానండి. వెంటనే కాదండి. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒంటరి జీవితం, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ అడ్మిషన్స్, నేను కోమాలో కూడా వెళ్ళానండి. కొన్ని రోజులు నేను కోమాలో కూడా ఉన్నాను. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ లో నారాయణ హాస్పిటల్ హెచ్ఓడి కృష్ణమూర్తితో హెచ్ఓడి గారి దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొద్ది రోజులు సైకియాట్రిక్ గా మా ఇంట్లో వాళ్ళు కూడా కొట్టేదాన్ని అంటండి. కోపం వచ్చినప్పుడల్లా ఆ మానసిక పరిస్థితుల నుంచి నన్ను బయటికి వేసడానికి కొంచెం టైం పట్టిందండి నా ఫ్యామిలీకి. తర్వాత నేను ఒక మాయ మాటలు నమ్మాను. ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ సమయం తర్వాత ఒక మాయ మాటలు నమ్మానండి. కొంత పరిచయంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసాను. తర్వాత ఆయన పెట్టే వేధింపులు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత బయటకు రావడం, నేను వెలుగులో చేరాను. వెలుగులో చేరిన వెంటనే ఇంకొక పెద్ద నాయకుడు నిరంజన్ బాబు రెడ్డి గారు ఆయన నా మీద పగబట్టారు. నా ఉద్యోగం తీసేసేసాడు, నన్ను రోడ్డు మీద వేసాడు. నాకు ఏం చేయాలో తెలియక ఆ కేసులు పెట్టించాడండి నా మీద. ఈ రోజు దిశా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ చింతం కృష్ణారెడ్డి, ఆయన అడగండి మీరు, నన్ను ఏ విధంగా నలిపారు. ఆయనండి అప్పుడు కోవూరులో ఎస్ఐ. నన్ను నలిపారండి, బండి పెట్టి ప్రచారం చేశారండి, పట్టించండి అమ్మాయిని ఎక్కడుందో పట్టించండి, నన్ను అరెస్ట్ చేయాలి, జైలుకు పెట్టాలని. అంత బాధలు ఎదుర్కొన్నానండి. దాని వెనకాలన్న కారణం ఏంటో తెలుసా అండి? వైఎస్ఆర్సీపీలో వార్డు మెంబర్ గా గెలిచినటువంటి నా తల్లి కోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వెళ్లి కండవా వేయించుకోవడం అండి. ఆ కారణంగానే నన్ను నలిపారండి. అప్పుడు నలపడం నాకున్న ఆరోగ్య పరిస్థితికి ఇంకా నేను చచ్చిపోతానేమోనని, నాకు వద్దండి ఉద్యోగం అని నేను అప్పట్లో ఉన్నటువంటి అధికారులు బతులాడుకుని ఆ ఉద్యోగం వదిలేసేసి నేను ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీ నాయకుడిని నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ రాజకీయాల్లో నిలబడి పట్టుకున్నానండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటింగ్ వ్యక్తి అని అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజం తెలుసుకొని వాళ్ళు పక్కన నెట్టేశారండి. అది నిజమా కాదా మీరు వెరిఫై చేయండి. అంటే ఇక్కడ నాకు ఏ శక్తి నాకు హెల్ప్ చేయలేదండి, ఒక్క దైవ శక్తి తప్ప. నేను కాళీ అమ్మను కొలుస్తానండి, కాళీమాత ఉపాసన చేస్తాను. నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి నా మంత్రబలము, నా ఉపాసనే నాకు దిక్కయిందండి. ఇంతగా నేను ఇప్పుడు దిగినటువంటి ఎమ్మెల్యే ఫోటోలు అయి ఉండొచ్చు, మీడియా వల్ల నాకు ఇంత హైప్ తీసుకొచ్చి ఉండవచ్చు, నిరంజన్ బాబు నన్ను ఇబ్బంది పెడితే నేను ఎదుర్కొని ఉండవచ్చు, శ్రీకాంత్ని జైల్లో నేను రాఖీ పండుగప్పుడు నేను మీద ఫోటోలు కూడా ఇంతకు ముందే అందించాను, మీకు మీ రిపోర్టర్లో అందించుంటారు. జైల్లో నేను రాఖీ ప్రెసిడెంట్స్ అందరికి కట్టే ఫోటోలు ఉన్నాయి. అది నిజమో అబద్ధం అక్కడే నేను శ్రీకాంత్ చూశాను. చూసినప్పటి నుంచి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రేమ పోరాటానికి కూడా నేను నమ్మిన నా దైవ బలమే నాకు తోడుంది, కానీ ఏ మానవ శక్తో లేకపోతే ఏ దుష్ట శక్తో నాకు తోడు లేదండి. నేను అది మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. ఇక మీదట కూడా నా ప్రాణాలు నేను నమ్ముకున్న దైవం కాపాడుతుందో లేదు. ఇట్లా నేను వ్యక్తిగా ఈ లైవ్ ఇచ్చిన తర్వాత ఇంతతో నా ప్రాణాలు పోవాలని ఆ దైవం రాసి పెట్టడంలో తెలియదు అండి. సిన్సియర్ గా ఇప్పటికీ శ్రీకాంత్ అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నారండి, అదే రకమైన ఎఫెక్షన్ ఆయన మీద. శ్రీకాంత్ మీద ఇప్పుడు ఇలా నన్ను సమాజం నలిపే కొద్దీ నాకు శ్రీకాంత్ మీద ఉన్నంత ప్రేమ ఎక్కువ అయిపోతుందండి. ఆయన్ని నేను దక్కించుకుంటాను, ఆయనతో నేను జీవితం కొనసాగిస్తానన్న నమ్మకం నాకు ఎక్కువ ఉందండి. వీళ్ళు నన్ను చంపైపోతే